వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే కాయిన్ వచ్చి జియార్జ్ వి కింగ్ ఎంపరర్ కాయిన్. జియార్జ్ వి కింగ్ ఎంపరర్ అని దీని మీద ప్రింట్ వేసి ఉంటుంది. అండ్ ఈ కాయిన్ వచ్చి 1/4 అనా ఇండియన్ కాయిన్ విచ్ వాస్ ప్రింటెడ్ ఆన్ 1919లో ప్రింట్ అయిన కాయిన్ మన దగ్గర ఉంది ప్రస్తుతానికి. అండ్ మన దగ్గర ఇంకా కొన్ని కాయిన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది కూడా జియార్జ్ వి కింగ్ ఎంపరర్ టైంలో కాయినే. దీని మీద ఇంకొంచెంగా మనకి ఎక్కువ డీటెయిలింగ్స్ కనిపిస్తున్నాయి. నేను దీనికోసం డెప్త్గా నేను మీకు చెప్తాను. అండ్ ఇది కూడా 1/4 అనా ఇండియన్ కాయిన్, కాకపోతే దీని ప్రింటింగ్ వచ్చేసి 1927లోని ప్రింట్ అయిన కాయిన్. అండ్ స్పెసిఫిక్గా ఈ కాయిన్ కోసం మనం మాట్లాడుకుంటే, ఈ కాయిన్ అనేది మనకి బ్రాస్లోని చేసిన కాయిన్. మెటీరియల్ వచ్చేసి బ్రాస్. అండ్ ఈ కాయిన్ ప్రింటింగ్ వచ్చి మనకి 1912 నుంచి 1936 వరకు కూడా ఈ కాయిన్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. అండ్ దీని మీద మనకి స్పెషల్గా మనకి తెలిసిందే, కాయిన్ మీద మింట్ మార్క్ అనేది మనకి మెన్షన్ చేసి ఉంటుంది. సో మింట్ అనేటప్పటికి మనకి ఏంటంటే ఎక్కడ మనకి ప్రింట్ చేయబడ్డాయి ఈ కాయిన్స్ అనేవి, అది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఒక్కొక్క మింట్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ మనకి ప్రైస్ అనేది పే చేస్తూ ఉంటారు. దీని మీద మీకు స్టార్ కనిపిస్తుంది మీకు చూస్తే. అండ్ దీని మీద మీకు స్టార్ లేదు. ఎగ్జాక్ట్గా మీకు ఏదైతే ఇయర్ కింద మీకు స్టార్ మెన్షన్ చేసి లేదు. మనకి మింట్ అనేవి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మింట్స్ ఉంటాయి. దీంట్లోనే మనకి ముంబై మింట్ ఉంటుంది, అండ్ కల్కట్టా మింట్ ఉంటుంది, హైదరాబాద్ మింట్ ఉంటుంది, అండ్ నోయిడా మింట్ ఉంటాయి. ఈ 4 మింట్స్ అనేది మన ఇండియాలోని ప్రింట్ చేసే కాయిన్స్కి స్పెసిఫిక్గా మెన్షన్ చేసే మింట్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కాయిన్ పర్టికులర్గా మనకి దీని మీద స్టార్ కనిపిస్తుంది కదా మీకు 1927 కింద. సో ఈ 1927 కింద మీకు స్టార్ కనిపించేది హైదరాబాద్ మింట్కి సంబంధించిన ఒక కాయిన్. ఓకే, స్టార్ ఉంటే మనకి హైదరాబాద్ మింట్లోని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు అని అర్థం. అండ్ అలాగే మనకి స్మాల్ డాట్ ఆర్ డైమండ్ ఉంటే అది మనకి ముంబై మింట్లో తయారు చేసినట్టు, అండ్ కోల్కతా మింట్లోని తయారు చేస్తే ఎటువంటి మార్క్ కూడా ఉండదు. అలాంటి కాయినే ఇది. చూస్తున్నారా, మీకు కోల్కతా మింట్లోని మీకు ఎటువంటి సింబల్ కింద మనకి లేదు, ఎటువంటి మార్క్ లేదు, కాబట్టి అది కోల్కతా మింట్ అంతే. అండ్ నోయిడా మింట్ వచ్చేటప్పటికి మనకి డాట్ ఆర్ సర్కిల్ మింట్స్ కోసం మాట్లాడుకున్నాం కదా. ఫర్దర్గా అయితే మన కాయిన్ యొక్క క్వాలిటీ బట్టి మనకి ప్రైస్ కూడా మారుతుంది. సో కాయిన్ ఒకవేళ మంచి క్వాలిటీ కాయిన్ అయితే, మంచి కండిషన్లో ఉంటే మీకు ఎలాంటి ప్రైస్ పే చేస్తారో అవి మీకు ఫర్దర్గా మీకు వీడియోలో చెప్తాను. అలాగే మనకి కాయిన్ యొక్క వెయిట్ వచ్చి మనకి 4.85 గ్రామ్స్ ఉంటుంది. అండ్ దీని డయామీటర్ వచ్చి 25.8 mm. ఓకే, 25.8 mm డయామీటర్ మంది. అండ్ నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టే ఈ కాయిన్స్ అనేవి మనకి 1912 నుంచి ప్రింట్ చేయబడ్డాయి, 1936 వరకు కూడా. అండ్ డిఫరెంట్ ఇయర్లో ప్రింట్ అయిన కాయిన్కి డిఫరెంట్ ప్రైజెస్ అనేది పే చేస్తూ ఉంటారు అన్నమాట. అండ్ మనకి కాయిన్ కండిషన్ కన్నా కూడా కొన్నిసార్లు మనకి డిఫాల్ట్స్ ఉండేటప్పుడు కూడా ఎర్రర్ కాయిన్స్కి కూడా చాలా ఎక్కువ అమౌంట్ని పే చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మీకు జార్జ్ వి కింగ్ అన్నది మెన్షన్ చేశారు చూసారా, అక్కడ చిన్న డిఫాల్ట్స్ ఉన్నా, ఇక్కడ చిన్న బ్రోకేజెస్ ఉన్నా, అలాంటి వాటికి కూడా ఎక్కువ మనకి పే చేసే అవకాశాలు ఉంటాయి. అది ఎందుకంటే డిఫాల్ట్ కాయిన్ అది మనకు అది ఎర్రర్ కాయిన్స్ కింద చెప్తారన్నమాట. ఎర్రర్ కాయిన్స్ అనేది చాలా రేర్గా ఎర్రర్స్ జరుగుతాయి కాబట్టి అలాంటి ఎర్రర్ కాయిన్స్ని కొంచెం ఎక్కువ అమౌంట్ ఇచ్చి కొనుక్కుంటారు. అండ్ మనకి ఈ జియార్జ్ కాయిన్ని మీరు బాగా దగ్గరగా చూస్తే ఇక్కడ ఒక ఎలిఫెంట్ సింబల్ మీకు కనిపిస్తుందా? బాగా క్లోజ్గా చూడాలి. చూస్తే మీకు ఎలిఫెంట్ సింబల్ అనేది మీకు కనిపిస్తుంది. సో తన నెక్ కింద ఇదిగోండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎలిఫెంట్ సింబల్ కనిపిస్తుంది కదా. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, కొంత టైం క్రిందట అంటే మనకి ఎలిఫెంట్ కాకుండా అక్కడ ఒక పిగ్ని కూడా, అంటే పందిని ప్రింట్ చేశారంటే దానివల్ల కొంచెం కాంట్రవర్సీస్ వచ్చి ఆ కాయిన్స్ని కూడా ఆపేశారు. అలాంటి కాయిన్ కూడా మీ దగ్గర ఒకవేళ ఉంటే దానికి కూడా ఎక్కువ ప్రైస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మన ప్రైస్ సెగ్మెంట్కి మనం వస్తే
1912లోని చేయబడ్డ కాయిన్స్, 1912 నుంచి 1914 లోపు చేసిన కాయిన్స్కి పెద్దగా వాల్యూ లేదు. దాని వాల్యూ మనకి 82 రూపీస్ నుంచి. మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ప్రైజింగ్. మనకు ఒక్కొక్క కాయిన్కి ఎంతెంత ప్రైస్ వస్తుంది అనేది. 1912 నుంచి 1914 వరకు ప్రింట్ చేసిన కాయిన్స్కి 82 రూపీస్ నుంచి 820 రూపీస్ వరకు ఇస్తున్నారు మార్కెట్లోనే. అండ్ 1916 నుంచి 1920 వరకు ఉన్న కాయిన్స్ మనకి 1230 వరకు మనకి ప్రైస్ రావచ్చు, అంటే ఈచ్ 1230 రూపాయల వరకు. అండ్ అలాగే 1921, 1924, 1926 నుంచి 1927 వరకు కూడా దాదాపు 820 రూపీస్ వరకు ఇస్తున్నారు. అండ్ మిగతా అన్నిటికీ కూడా మనకి 410 రూపీస్ వరకు ఇవ్వచ్చు. కాకపోతే ఇందులో నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు కొన్ని ఎర్రర్ కాయిన్స్కి మాత్రం మార్కెట్ వాల్యూ ఆల్మోస్ట్ 82,000 వరకు కూడా వెళ్ళింది. హలో, హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు నాకు ఇంకొన్ని కాయిన్స్ దొరికాయన్నమాట. సర్ప్రైజింగ్లీ మన ఖజానాలో వెతికితే ఇంకొన్ని సేమ్ 1 క్వార్టర్ అన్న కాయిన్స్ అనేవి మనకి దొరికాయి. అది కూడా ఈ వీడియోలో చూపిద్దామని తీసుకొచ్చాను. అండ్ మనకి ప్రైజెస్ వచ్చి నేను మీకు అన్నీ ఆల్రెడీ ప్రైజెస్ అన్నీ చెప్పేశాను. ప్రైజెస్ ఇవి కాకుండా ఇంకా మనకి ఇంకొన్ని మార్కెట్లోని ట్రేడ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ 3 lakh వరకు కూడా కొన్ని కాయిన్స్ అనేవి వెళ్ళాయి. అలాగే దీని లాస్ట్ ప్రైస్ లైక్ నార్మల్ మార్కెట్లో వెళ్ళింది అయితే 82,000 వరకు కూడా అలా వెళ్ళాయన్నమాట. ఇప్పుడు మన బోనస్ వచ్చి మన దగ్గర ఇంకొన్ని కాయిన్స్ దొరికాయి సర్ప్రైజింగ్లీ. ఈ కాయిన్స్ కూడా మీకు చూపిద్దామని తీసుకొచ్చాను, మీరు చూడొచ్చు. సో కాయిన్స్ చాలా బాగున్నాయి. దీంట్లో చాలా కాయిన్స్ మంచి కండిషన్లో లేవు, మీకు ప్రాపర్గా దాని మీద ఉన్న ప్రింట్స్ అనేవి కనిపించడం లేదు. చూస్తున్నారు కదా, ఈ కాయిన్స్ని కష్టపడి వెతికాను మళ్ళీ మీకు చూపిద్దామని చెప్పి. ఇవన్నీ కాయిన్స్. అండ్ ఈ కాయిన్స్ని కొంతమంది నీట్గా కనిపించడం కోసమని వాష్ చేస్తూ ఉంటారు. ఆ కాయిన్స్ని అలా వాష్ చేయకూడదు మనం. ఓల్డ్ కాయిన్స్ వచ్చేటప్పటికి వీటి ఏజ్ అనేది ఎపీరియన్స్ బట్టి మనకి తెలుస్తుంది. అండ్ ఆ ప్రింట్ మార్క్ కూడా మనకి ప్రాపర్గా కనిపించాలి అంటే మనకి ఇలా ఉంటేనే మనకి తెలుస్తుంది ఓల్డ్ కాయిన్స్ అనేవి. అండ్ చాలా వాటి మీద మీరు చూస్తున్నారు, దాని మీద స్టాంప్స్ కూడా ఉన్నాయి. అప్పట్లో అలా స్టాంప్స్ వేసి ఇచ్చేవారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. అండ్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ కష్టపడి నేను ముందుకు తీసుకొస్తున్నాను. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు చూడాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు న్యూ వీడియో వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఫర్దర్గా వచ్చే వీడియోస్లోని మిస్ అవ్వద్దు అస్సలు. మీ కాయిన్స్ని మీరు ఎక్కడ సేల్ చేసుకోవచ్చు, ఏ ప్లాట్ఫామ్ అయితే లెజిటిమేట్గా ఉంది, లైక్ ప్రాపర్ ప్లాట్ఫామ్, మీరు కాయిన్ సెల్ చేయొచ్చు, బై చేయొచ్చు, అలాంటి ప్లాట్ఫామ్స్ కొన్ని మీకు చెప్పబోతున్నాను ఫర్దర్ వచ్చే వీడియోస్లోని. మేక్ ష్యూర్ యూ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ till now. Bye bye.